తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో సిఈసి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అభ్యర్థులను ఎంపిక చేసింది. అదేవిధంగా ఇవాళ జరగనున్న మీటింగ్లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరగనున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరై తాను ప్రతిపాదించిన 8 స్థానాల అభ్యర్థుల జాబితాను కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ల ట్యాపింగ్పై ఉన్నత స్థాయి దర్యాప్తు న్యాయ విచారణ చేయాలన్నారు. కక్ష సాధింపు కోసం కవితను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారని, ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏ మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము, వ్యక్తుల నుంచి బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పగబట్టి కవితను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీని ఆపాలంటే కేసీఆర్, మమత, కేజ్రీవాల్ వంటి నేతలతోనే సాధ్యమన్న కేటీఆర్ సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను అనేక ఇబ్బందులు పెట్టారన్న ఆయన ఎవరిన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి चिल्लर माटल माटलाड़ी। हैदराबाद लेवल नम्मले, हैदराबाद में कोई यकीन नहीं करे, पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन हैं, आप सभी लोगों ने तय दिल से हमको मदद दिया, इसीलिए पूरा का पूरा हैदराबाद हम जीत गए। हैदराबाद जो गढ़ है, तेलंगाना का जो दिल है और जो धड़कन है, उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए। क्या क्या मेजॉरिटियां मिले हर किसी को आप देख रहे हैं। आ रोज ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇయాల నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీం కోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇయాల పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వల్ల బాధపడుతున్నట్లు తెలిపారు. ఎస్ఐబి అధికారులు ప్రశ్నించే గొంతుకులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారన్నారు. రాజకీయంగానే కాకుండా వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు కొల్లగొట్టేందుకు ఈ ట్యాపింగ్కు వాడుకున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే గత 10 ఏళ్లలో నిర్బంధ పాలన జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ నిర్బంధాలు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. మహబూబ్ నగర్కు చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి కాల్ రికార్డులు మళ్లీ వారికి పంపించారని తెలిపారు. వాటి ఆధారంగా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారన్నారు. ఆధారాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్కు ఈ ఫోన్ ట్యాపింగ్ విఘాతం కలిగించిందన్నారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ బాధితులు లేరు, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి బాధితులు ఉన్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తే బాధితులు బయటకు వస్తారన్నారు. వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత 5 సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన, స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎస్ఐబిలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. ఓయూలో ఉన్న పలు బస్తీల్లో ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. బస్తీలో కరెంటు బిల్లులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు బస్తీలలో ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. బస్తీలో కరెంటు బిల్లులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా వర్సిటీ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎటువంటి బిల్లులు చెల్లించవద్దని, ఎంపీ ఎన్నికలు పూర్తవగానే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి 200 యూనిట్ల లోపు ఉచితంగా విద్యుత్ వాడుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ శశాంక్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సిబ్బందికి, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ప్రక్రియ పకడ్బందీగా జరిగేందుకు పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక్ అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ఎవరికి వస్తుందని అనేది అధికారులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల రోజుల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి, ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సర్వీసెస్ ఓటర్లకు ఫారం 12 అందించి దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ వేసే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే ఇతర జిల్లా ప్రాంత సిబ్బంది ఒక రోజు స్పెషల్ క్యాజువల్ లీజ్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అవగాహన లేకపోవడం చేత పోస్టల్ బ్యాలెట్లు కొన్ని చెల్లకుండా ఉంటున్నాయని, ఇక ఈసారి ఒక ఓటు కూడా చెల్లని ఓటు పడకుండా పోస్టల్ బ్యాలెట్లకు ఓటర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఓటర్లను గుర్తించడం, వారికి ఫారం 12 అందించి జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచాలని ఆదేశించారు. చెంగచెర్ల ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ శిల్పారెడ్డి ధర్నా నిర్వహించారు. హోలీ పండుగ లక్ష్యంగా మహిళలపై మతోన్మాదుల దాడిని ఆటవిక చర్యగా భావిస్తున్నామన్నారు శిల్పారెడ్డి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారన్నారు. దాడి జరిగి 24 గంటల దాటిన పోలీసులు దోషులుగా పట్టుకోకుండా, కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడంపై విమర్శలు గుప్పించారు. ముస్లిం మతోన్మాదులు హిందూ మహిళలపై అరాచకంగా దాడులు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగలను ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు. ఏం చేస్తుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోతున్నారు? అయినా కానీ ఇప్పుడు ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత మా డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గిరిజన మోర్చా నుంచి, మళ్ళీ మా హుసేన్ నాయక్ అన్న ఎస్టీ కమిషన్ ఆఫీసర్ సార్ వచ్చి పలకరించి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇది అధికారులు ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో వాళ్ళకు తక్షణమే వాళ్ళు చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. భారత్ మాతకి జై. అనేక మంది సుమారుగా గర్భిణులు, ఒక గర్భిణితో పాటు 8 మంది మహిళలకు కూడా ఇవాళ వాళ్ళ దాడులు రాళ్లతోని, రప్పలతోని, కత్తులతోని దాడులు చేసి ఇవాళ గాయపరచడం జరిగింది. వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, అదేవిధంగా 307 కేసు బుక్ చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకుంటే, నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ రేపు డీజీపీ ఆఫీస్కి ముట్టడికి మేము బయలుదేరుతాము. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందడం లేదని, పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు స్థానిక బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డికి ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ సందర్శించారు. గర్భిణి డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా కొంచెం ఆయాసంగా ఉందని చెప్పడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ పేషెంట్ని చూడకుండా హై రిస్క్ కేస్ అని చెప్పి కోటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే పేదవారైన పేషెంట్ కోటి ఆసుపత్రికి వెళ్ళగా మళ్ళీ ఏరియా హాస్పిటల్లో వైద్యం అందిస్తారని తిరిగి పంపించారు. 5 గంటల సేపు ఇబ్బంది పడ్డ గర్భిణి దిక్కుతోచక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. ఇలా ఈ పేషెంట్ అనే కాదు చాలా మంది ఫిర్యాదు చేయడం దానిపై సూపరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో ఆసుపత్రిని కార్పొరేటర్ సందర్శించి పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సిబ్బందిని డాక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించొద్దన్నారు. మెరుగైన చికిత్స అందించాలని బయట ఆసుపత్రికి రిఫర్ చేయొద్దని సూచనలు చేశారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్లోని జాతీయ రహదారిపై లెక్చరర్స్ కాలనీ పరిధిలో ఉన్న పోచమ్మ దేవాలయంను రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగిస్తున్నారన్న సమాచారంతో గ్రామ పెద్దలు, లెక్చరర్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, ఆలయ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. ఆర్ఎన్బి అధికారులు తొందరగా నిర్ణయం తీసుకుని దేవాలయాన్ని తొలగించడం కాకుండా చిన్న స్థలంలో నిర్మించుకునే విధంగా చర్చించుకుంటున్నారని కొంత సమయం కోరడం జరిగిందని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డివిజన్ వైపు నుంచి వెళ్లే వివిధ కాలనీ వాసులకు యూటర్న్ 1 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందంటూ, అదేవిధంగా యూటర్న్ వద్ద లోతైన గుంతలు ఉండటంతో వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని సమస్యలను తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి అధికారులు, ఏఈ సూపర్వైజర్, హయత్ నగర్ గ్రామస్తులు, లెక్చరర్స్ కాలనీ సంక్షేమ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పరిశోధన విద్యార్థుల పోరాటంతో పెంచిన పీహెచ్డీ కోర్సు ఫీజుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి అంగీకరించారు ఓయూ అధికారులు. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ పీహెచ్డీ కోర్సు ట్యూషన్ ఫీజును మార్చి 30వ తేదీ వరకు చెల్లించాలని, లేని ఎడల పీహెచ్డీ కోర్సు వర్క్ ఎగ్జామ్ రాయనీయమని కొన్ని విభాగాల డీన్ ఆఫీసులు నోటిఫికేషన్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 23 నుంచి పరిశోధక విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేశారు. ఓయూబీసీ ప్రొఫెసర్ రవీందర్ ఫీజులో పెంపు నిర్ణయాన్ని ఏప్రిల్ 23న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో అన్ని విభాగాల డీన్లతో మాట్లాడి ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని పరిశోధన విద్యార్థులకు వినతి పత్రం తీసుకుని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత సంవత్సరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరిశోధన విద్యార్థులకు గతంలో 2,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజును హేతుబద్ధత లేకుండా ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్ విభాగాలకు 20,000ను, ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఫార్మసీ, ఇన్ఫర్మేటిక్స్ విభాగాలకు 25,000 ఫీజులు పెంచుతున్నారు. అయితే ఈ ఫీజుకు 5 సంవత్సరాలకు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత సంవత్సరం కాలంగా పరిశోధన విద్యార్థులు అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో జాప్యం వహించారు. కానీ ఫీజుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకుంటామని వీసీ ప్రొఫెసర్ రవీందర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఊపిరి తీసుకునేలా ఉందని పరిశోధన విద్యార్థులు పేర్కొన్నారు. బీజేపీని సికింద్రాబాద్ పరిధిలో ఓడించేందుకు పార్టీ శ్రేణులంతా క్రియాశీలకంగా పనిచేయాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ సికింద్రాబాద్ ముఖ్య నాయకుల సమావేశం తార్నకా డివిజన్ లాలాపేట్ నఫీజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఉపయోగపడి ఏ పని చేయలేదని సిసిపి సికింద్రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. వందే భారత్ ర్యాలీలకు 10 సార్లు జెండా ఊపడం తప్ప కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిరంతరం మతం పేరుతో ప్రజల మధ్య విధ్వంసాలకు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడం జరిగిందన్నారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతల గొంతులను నొక్కుతూ ఈడీ, సిబిఐలను ఉసిగొలుపుతూ అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు తాకట్టు పెట్టడం చేస్తుంది కానీ దేశ అభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు లాలపేట నఫీస్ ఫంక్షన్లో సిపిఐ శ్రేణుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, మీరు చూడండి, ఈ 10 ఏళ్ళు ఈ దేశంలో, 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు తోడు దొంగలుగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని దోసుకురు. ఇలా ఈ దేశంలో ఉన్న, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి చేస్తున్నారు. నేడు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 మంది కెపాసిటీ ఉందని, స్టేడియం బయట లోపల బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేస్తామన్నారు. స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావద్దని, కెమెరాలు, సిగరెట్స్, అదేవిధంగా బైనాక్యులర్స్, అదేవిధంగా హెల్మెట్స్, ఫుడ్ని స్టేడియం లోపలికి అనుమతించమని తెలిపారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. గ్రౌండ్ లోపల వెండర్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ధరలకు అమ్మకూడదని సూచించారు. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి ప్రేక్షకులను గ్రౌండ్లోకి అనుమతిస్తామని, ఇవాళ సాయంత్రం స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. But public people request only don't bring very heavy items like this for all. That is our request. But if something is there, I think the stadium people, they will be the organizers, they will keep some arrangement for depositing the belongings. Black tickets, if there, I told you, మేము మాత్రం నుంచి మా teams అన్ని side లో ఉంటాం. We will keep watch in black. Regarding tickets, the clarity will be given by the organizers. I cannot comment on that. Last time also regarding black tickets, the DCP వారు చెప్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది లాస్ట్ ఇయర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అప్పుడు కూడా మేము 11 కేసెస్ బుక్ చేసాము. అప్పుడు కూడా కొన్ని కేసెస్ మా దృష్టిలో వచ్చేసి సమ్ బ్లాక్ టికెట్స్ కూడా పోయినాం. సో వీ హావ్ బుక్ టికెట్స్. సో వీ విల్ బి హావింగ్ అవర్ టీమ్స్. మా టీమ్ మొత్తం చూస్తారు అన్ని ప్లేసెస్. అట్లా మా దృష్టిలో వస్తే ఖచ్చితంగా. సో దిస్ టైమ్ వీ హావ్ డిస్కస్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఆల్ దీస్ మ్యాటర్స్ వీ హావ్ డిస్కస్డ్. సో వీ విల్ హ్యావ్ ద ఇన్ అడ్వాన్స్ ఆల్ దీస్ మ్యాటర్స్ వీ హావ్ డిస్కస్డ్ విత్ ద సన్రైజర్స్ యాజ్ వెల్ as HCA. అండ్ దిస్ టైమ్ వీ హావ్ స్ట్రిక్ట్లీ వార్న్డ్ దెమ్. అండ్ మేము కూడా మా తరఫు నుంచి కూడా కొన్ని దృష్టి పెడతాము. వీ విల్ బి కాషియస్. ఎన్ని పాసెస్ ఉన్నాయి విత్ నేమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అండ్ వీ విల్ కీప్ అ వాచ్. దట్స్ ఓన్లీ వే. అక్రమంగా మెఫాటర్మిల్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మా పెర్మాల్. కండరాల పెరుగుదలకు ఇంజెక్షన్లు దోహదపడతాయని, బాడీ బిల్డర్స్ వాడతారన్నారు. అదేవిధంగా డాక్టర్ల ప్రికాషన్స్ లేకుండా ఈ ఇంజెక్షన్లను వాడకూడదని సూచించారు. మెఫార్టమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు నిందితులు అక్రమంగా విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరమల్ అన్నారు. ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగరంలో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ చేస్తున్నాడన్నారు. జిమ్లో సయ్యద్ జాఫర్, అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్టులుగా వర్క్ చేస్తున్నారని తెలిపారు. ఈ ముగ్గురు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఇంజెక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్నారని వెల్లడించారు. ముంబై నుంచి ఈ ఇంజెక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తున్నారని అన్నారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజెక్షన్లు అక్రమంగా 2,000 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల నుంచి 75 ఇంజెక్షన్లు సీజ్ చేస్తామన్నారు. ఈ ఇంజెక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్కు వచ్చే వారికి నమ్మిస్తారన్నారు. ఈ ఇంజెక్షన్లు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఇంజెక్షన్స్ అతిగా తీసుకోవటం వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చని అన్నారు. ఇలాంటి ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కానీ ఇట్లాంటి దే కెన్ లీవ్ ఫర్ మంత్స్ టు నో ఎండ్ విత్ నో రెగ్యులర్గా వెళ్ళి దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి దే కెన్ జస్ట్ సెటప్ దిస్ హోల్ ఎక్విప్మెంట్ ఇన్ వన్ ప్లేస్, దాన్ని లాక్ చేసి పెట్టేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే వచ్చి చెక్ చేస్తారు. కానీ అది దే సెట్ ఇట్ అప్ ఇన్ సచ్ అ వే దట్ ఫర్ మంత్స్ టు నో ఎండ్ ఇట్ కెన్ రన్. సో అది కూడా ఒక పాయింట్ చూడాల్సింది ఓనర్స్. నోబడీ ఈజ్ స్టేయింగ్ ఇన్ సైడ్ ది అపార్ట్మెంట్ బట్ బిల్ వస్తుంటుంది, ఎలక్ట్రిక్ బిల్ వస్తుంటుంది. సో అది కూడా దిస్ వన్ వే టు సీ దట్ నో వన్ ఇస్ స్టేయింగ్ ఇన్ ది అపార్ట్మెంట్, లాక్ ఉంది, మరి బిల్ ఎందుకు వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ వే విచ్ ఓనర్స్ క్యాన్ వెరిఫై దట్ వాళ్ళ అపార్ట్మెంట్స్ నేమ్ అవుతుంది. Mostly these equipment are imported unauthorized. Sorry, this equipment is capable of simultaneously making something like 64 or 128 parts, like as if 128 mobiles working together. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెం గ్రామంలో ఉన్న వీరన్న చెరువులో ఈతకు వెళ్లి 2 గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. మృతులు రంగారెడ్డి జిల్లా సూరారం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సోమవారం హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పటాన్చె నియోజకవర్గం గుమ్మిడిదల మండలం వీరన్న చెరువులో 2 యువకులు గల్లంతయ్యారు. వీరు సూరారం ప్రాంతానికి చెందిన శ్రావణ్, శంకర్గా పోలీసులు గుర్తించారు. మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో భాగంగా వీరన్నగూడెం చెరువులో స్నానానికి దిగి వీరు గల్లంతయ్యారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దగ్గర అంతా ఒట్లు కొట్టుకున్నాము, అంతా కేసు అవుతుంది అని చెప్పి ఇంటికి ఇలా స్నానం చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు చేసిన ఒడ్డుకి స్నానం. తర్వాత స్నానంలో ఆయన జారిండు,
నేను తీసుకురానికి నేను మళ్ళీ నేను పట్టుకోవడానికి పోయేసరికి నేను కూడా జరిగిన మా బావ జరిగింది. ఆడపిల్లలు వాళ్ళ చున్నీలు వేసి మనం గుంజీరు. కానీ ఆ పిల్లలు మా బొమ్మడుదలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళు వెనుక నుంచి వచ్చినట్టు వాళ్ళు హెల్ప్ చేయడానికి సడన్గా జారి పడిపోయారు. మాకు హెల్ప్ చేయడానికి వచ్చేటప్పుడు ఒక పేరేమో సన్నీ, ఒక పేరేమో చిన్ను. వాళ్ళ అసలు పేర్లు వచ్చేసి శ్రావణ్, కొమరాల సింగ్. ఒకడేమో పనిచేస్తాడు, ఒకడేమో చదువుకుంటాడు 10వ తరగతి. కుతుబులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా బాలానగర్ ఏసీపీ తెలిపారు. వీరు దేవసహాయం, రెడ్డి రమేష్, అదేవిధంగా మన్నె రాజులుగా పోలీసులు గుర్తించారు. బైక్ మెకానిక్ శివకుమార్ గౌడ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 17 బైకులను రికవరీ చేసి వారిని రిమాండ్కు తరలించారు. మన్నె రాజు కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే అతను తీసుకెళ్లి లింగంపేటలో, నిజామాబాద్ డిస్టిక్ లింగంపేటలో ఉన్న శివకుమార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నంబర్ ప్లేట్లు మార్చి ఇంకా ఏదైతే సిమిలర్ బైక్, ఫర్ ఎగ్జాంపుల్ షైన్ బైక్ పోతే ఆ షైన్ బైకు చేసిస్ నెంబరు, ఇంజిన్ నెంబర్ కూడా మార్చారు. ఇది ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ టాస్క్. అయినా వాళ్ళంతా ఇవి కూడా మార్చి వాటిని వేరే వాళ్ళకి అమ్మటం, ఇదే ఒరిజినల్ బండి అన్నట్టు అమ్మటం జరిగింది. సో మా వాళ్ళు మంచి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని అప్రహణ చేశారు, నేరస్తులు పట్టుకున్నారు. గుడ్ జాబ్. అగైన్ వన్స్ అగైన్ విజయ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి, విజయనాయకు, శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్, ఆర్మీ ఎస్ఐ, సో అదర్ టీమ్ మెంబర్స్ ప్రభాకర్, రవి. భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ నెల 29 నుంచి 31 వరకు గట్కేసర్లోని రాష్ట్రీయ విద్యాకేతంలో నిర్వహిస్తున్నట్లుగా సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల వివరాలను వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల విషయాలపై సమగ్రంగా చర్చించనున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఆశా, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, డొమెస్టిక్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశాలకు జాతీయ కార్యవర్గ నాయకులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ శూన్యం నుండి ఈ రోజున 1 కోటి సభ్యత్వం పైన భారతదేశంలో ఈ రోజున సభ్యత్వం కలిగి ప్రపంచ దేశంలోనే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క మొట్టమొదటి కార్మిక సంఘంగా ఇవాళ అవతరించి పనిచేస్తూ ఉంది. అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో, కనీసం పెన్షన్ 1000 నుండి 5000 రూపాయల పెన్షన్ వరకు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో చాలా బీసీ ప్రతినిధులుగా బీసీల ఆకాంక్షలను, బీసీల రాజకీయ డిమాండ్ను ఈ రాజకీయ పార్టీల ముందు మేము పెట్టడం జరిగింది. మా జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి, మేమెంతో మాకంతా వాటా దక్కాలి, అదే సామాజిక న్యాయం. టెట్కు సంబంధించి అభ్యర్థులు మాకు అనేక విన్నపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, సంజీవ్ నాయక్ తెలిపారు. టెట్తో పాటు ఏ ఉద్యోగ పరీక్షకు వసూలు చేయమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ఆ హామీని ఉల్లంఘించి టెట్ ఫీజు గతంలో కన్నా 150% పెంచారన్నారు. దరఖాస్తుదారులు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేకుంటే టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. మంత్రి జూపల్లి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రైతుల బాధ్యతలను హరీష్ రావు ప్రస్తావిస్తే తప్పేమిటన్నారు. ఆ టెట్ అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెట్ పరీక్ష రాయాలంటే ఒక పేపర్కు 200, రెండో పేపర్కు 300 ఉంటే, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్కు 1000 రూపాయలు, రెండో పేపర్కు 2000 రూపాయలు పెంచింది. అంటే దాదాపుగా 150% పైగా మరి ఆ ఎగ్జామ్ పరీక్ష ఫీజును కూడా పెంచింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 98% పైగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారి పిల్లలే ఈరోజు టెట్ కానీ డిఎస్ కానీ ఎక్కువ రాయడంలో ఉన్నారు. వారు ఇప్పటికే కోచింగ్ సెంటర్లో అనేక వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి హైదరాబాద్లో మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్లో చదువుకుంటూ పరీక్షలు నిర్వహించాలి, రాయాలని ఒక ఉద్దేశం కొద్దీ లైబ్రరీలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఈ సందర్భంలో మీరు మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఇవాళ పేద తరగతి మధ్యతరగతి
కుటుంబ సభ్యుల పిల్లలపైన ఈ యొక్క పెనుభారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర కార్మిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాదికి సంబంధించిన బతుకమ్మ చీరలు బకాయి పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిగా విడుదల చేయాలని అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్, గౌరవ వేతనాల అంశంపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి మాట్లాడతానని హామీని ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో 5 బీసీలకు ఎంపీ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. నిజామాబాద్ టికెట్ తనకు కేటాయిస్తారని అనిల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, చేనేత అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించారు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన బాధలు, మన కష్టాలు తెలియజేయాల్సిన అవసరం, మన సమస్యలు ఏమున్నాయో, ముఖ్యంగా బతుకమ్మ చీరలకు రావాల్సిన బకాయిలు కావచ్చు, రేపు రాబోయే కాలంలో మా చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకుంటారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. చేనేత మంత్రిగా ఆయన బాధ్యత ఉంది, మన బాధ్యత కూడా ఇవాళ ఉంది. ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది. ఆ ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన సమాజానికి చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, మనకు రావాల్సిన బకాయిని